ఈ కిడ్స్ స్లైడ్ లో వీళ్ళు స్లైడ్ చేయగలుగుతారా లేదా చూసేద్దామా. నేనైతే హైలీ ఇంపాసిబుల్ అనుకున్నా, బట్ పాసిబుల్ అయింది. సో అందుకోసమే వీళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా మేము కూడా స్లైడ్ చేసాం పనిలో పని. నేను ఇంకా ఈ రౌండ్ స్లైడ్ లో కూడా స్లైడ్ చేశాను. ఎప్పుడో చిన్నప్పుడు చేసేవాళ్ళం, మళ్ళీ ఇలా చేస్తుంటే భలే అనిపించింది. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా రిసార్ట్ అంతా లైటింగ్ తో వెలిగిపోతుంది. మేమైతే ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళాలంటే బలం రావాలి కదా, సో అందుకోసం అనేసి మటన్ గీ రోస్ట్ కొద్దిగా ఉంటే అది ప్యాక్ చేసుకొని వచ్చాము ఇంటి దగ్గర నుంచి, అదే తింటున్నాము. ఇంకా అందరం అవుట్ఫిట్స్ చేంజ్ చేసేసుకొని స్విమ్మింగ్కి అయితే వెళ్తున్నాం. మా అమ్మకి అయితే ఫీవర్ రావడం వల్ల ఫస్ట్ అయితే పూల్ కి రాలేదు. ఇంక ఇక్కడ ఎవరు అనుకుంటున్నారా, సువిక్షనే అండి, గుర్తుపట్టలేరేమో అని చెప్తున్నాను. రిసార్ట్ అనగానే ఇంకా పూల్ ఉంటుందా డాడీ అని అడిగేసి ఇంకా డ్రెస్ అయితే సర్దేసింది. ఈ ట్యూబ్ అయితే మోక్షి కోసం సువిక్ష తీసుకుని వచ్చింది. ఈ కిడ్స్ పూల్ ఏమో పిల్లలకి బాగుంటది, బట్ చాలా హైట్ తక్కువ ఉంది. అందుకోసమే మా అన్నయ్య వీడిని పెద్ద పూల్లోకి తీసుకుని వెళ్ళాడు. ఇంకా నేను దిగాను, వాళ్ళు డైవ్ చేస్తామంటే బాబుని ఆడిద్దామని. యాక్చువల్ చిన్న పూల్లో అయితే అసలు ఆడించలేము. ఇక్కడేమో మా అన్నయ్య ఎలా డైవ్ చేయాలని చూపిస్తున్నారు. రెడీ 1 2 3 స్టార్ట్ అనగానే ఆయన దూకేశారు. అలా కప్పలా దూకకూడదురా, ఇలా చేపలా దూకాలని చూపిస్తున్నారు.